హాయ్, హలో, నమస్తే, వణక్కం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే ఒడిస్సా రాష్ట్రంలోని జగన్నాథ్ టెంపుల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అదేంటో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా? లెట్స్ గో వాచింగ్ వీడియో. ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయంలో సుభద్ర బలభద్రుడి రూపంలో కొలువై ఉన్నాడు పూరి జగన్నాథుడు. పూరి జగన్నాథ్ ఆలయంలో అంతుచిక్కని 7 వింతలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ఈ ఆలయంలో అలల వినికిడి అనేది ఆలయంలోనికి అస్సలు వినిపించదు. ఇదొక విచిత్రం అన్నమాట. మన సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయానికి సముద్రం యొక్క అలలు మామూలుగా వినిపిస్తాయి కదా, కానీ ఈ ఆలయం లోపలికి సముద్రం అలలు అసలు వినిపించవంట. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆలయం పైన ఎటువంటి పక్షులు ఎగరవు. అంటే కాకులు, పావురాలు అలాంటివన్నీ గోపురాల పైన వాళ్తుంటాయి కదా ఫ్రెండ్స్. ఈ ఆలయం పైన మాత్రం అసలు అలాంటివేమీ పక్షులు వాలవన్నమాట. ఇది దైవలీలగా భావిస్తారన్నమాట ప్రజలు. నెంబర్ 3, గుమగుమలాడే స్వామివారి ప్రసాదము ఏ రుచి పచి లేకుండా ఉండే ప్రసాదము స్వామివారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మాత్రం గుమగుమలాడుతూ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇది ఒక వింత ప్లస్ దైవలీలగా ప్రజలు భావిస్తారన్నమాట. 55 రకాల ప్రసాదాలు అమరుస్తారంట. నెక్స్ట్, ఇంకా 4వ వింత, గోపురం పైన ఉండే శ్రీచక్రము ఎటువైపు నుండి చూసినా మన వైపు చూస్తున్నట్టుగానే ఉంటుంది. అంటే చాలా హైట్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ గోపురము, దానిపైన శ్రీచక్రం ఉంటుందన్నమాట. అది ఆ నగరంలో ఎక్కడ నుండి చూసినా మనను చూస్తున్నట్టుగానే ఉంటుందన్నమాట శ్రీచక్రం. ఇది కూడా దైవలీలగా ప్రజలు భావిస్తారన్నమాట. నెక్స్ట్, 5వ వింత, గాలికి వ్యతిరేక దిశలో గోపురం పైన జెండా ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిని డైలీ మారుస్తారన్నమాట. అయితే ఆ జెండా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుందన్నమాట. గాలి ఒకవైపు వస్తుంటే జెండా గాలి వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుందన్నమాట. ఇదొక వింత అన్నమాట. ఇది కూడా దైవలీలగా ప్రజలు భావిస్తారు. ఇంకా నెక్స్ట్ 6th వన్, నీడ కనబడని గోపురము. అంటే ఏ వైపు నుండి చూసినా కానీ గుడి నీడ అనేది కనబడదు. సూర్యాస్తమయం సమయంలో కూడా మనకు గుడి యొక్క గోపురం నీడ అనేది కనబడదన్నమాట. అంటే ఆ విధంగా దాన్ని అప్పుడు నిర్మించారు. సైంటిస్టులు కూడా ఎన్నో ప్రయోగాలు చేసినా కనిపెట్టలేకపోయారన్నమాట. ఇది కూడా ఇలా నీడ మాయమవ్వడం దైవలీలగా భావిస్తారు. 7th వన్ వచ్చేసి, ప్రతి సంవత్సరము జరిగే రథయాత్రలో రథము తనంతట తానే ఆగిపోతుందంట. ఇలా ఆగిపోవడాన్ని ప్రజలు దైవలీలగా భావిస్తారు. రథయాత్ర జరుగుతున్నప్పుడు అందరూ లాక్కెళ్తున్నప్పుడు సడన్గా ఒకసారి రథం అనేది ఆగిపోతుందంట. అందుకని ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందంట. ఇది కూడా దైవలీలగా ప్రజలు నమ్ముతారు. ఇవి ఫ్రెండ్స్ ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయంలోని 7 వింతలు. ఇక్కడ మన ఇండియాలోని ఒడిస్సా రాష్ట్రంలో ఉండే పూరి జగన్నాథ్ ఆలయము విష్ణు స్వరూపంగా పూజింపబడతాడనమాట. పూరి జగన్నాథ్ ఆలయంలో సుభద్ర బలభద్రుడు కూడా ఈ ఆలయంలో పూజింపబడతారనమాట. జగన్నాథుడు ఈ ఆలయంలో సుభద్ర బలభద్రుని రూపంలో కొలువై ఉన్నాడు. ఇది చాలా ప్రాచీనమైనది, ప్రముఖమైనది. 4 ధామ్ యాత్రలలో ఒకదానిగా దీనిని భావిస్తారన్నమాట పూరి జగన్నాథుని. ఇది అంత విశిష్టమైన ఆలయం అన్నమాట. ఇది మన ఇండియాలో ఉండడం మన భారతీయులకు చాలా గర్వకారణం. ఇక్కడ
దైవలీలలు ఎన్నో ఉన్నాయని ప్రజలు భావిస్తారు. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు ఇక్కడికి వచ్చి పూరి జగన్నాథుని దర్శించుకుంటారన్నమాట. ఇది చాలా ప్రముఖమైన దేవాలయం. ఇవన్నమాట దేవుని యొక్క లీలలు. ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, శ్రీకృష్ణుని యొక్క గుండె ఎక్కడుంది అంటే పూరిలో ఉంది అని చెప్తారంట. అంటే శ్రీకృష్ణుని యొక్క గుండె ఈ పూరి ప్రాంతంలోనే కొలువై ఉందని, అక్కడే ఉంటుందని ప్రజల నమ్మకము. మన పురాణాలు చెబుతున్న ఇదొక ముఖ్య విషయం అన్నమాట. శ్రీకృష్ణుని గుండె ఉండే ప్లేస్ ఏది అంటే పూరి అని చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే శ్రీకృష్ణుడు లేకపోయినా శ్రీకృష్ణుని యొక్క గుండె ఈ పూరి జగన్నాథ్ ఆలయం పరిసర ప్రాంతం సముద్ర తీరంలోనే ఉంది అని అక్కడి ప్రజలు చెప్తారన్నమాట. అందువల్లనే ఈ టెంపుల్ ఇంత ఫేమస్ అని చెప్పేసి అక్కడి ప్రజలు నమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను. వీడియో చూసారా ఫ్రెండ్స్? ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, నమస్తే.